హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అన్ని క్వశ్చన్స్కి యూజ్ అయ్యే ఒక చీట్ కోడ్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇది చీట్ కోడ్ కాదు, వీ కెన్ ఆల్సో సే ఇట్ యాజ్ ఎలిమినేషన్ మెథడ్ అనొచ్చు, ఆర్ఎల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అనొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక క్వశ్చన్ కనుక మనకి ఇస్తే, ఇలా 1² + 2² ఇలా కంప్లీట్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మొత్తం సాల్వ్ చేయడం అనేది లెంతీ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ కి ఏదైతే అప్లికేబుల్ గా ఉంటుందో, అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా ఇది సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. అంటే సమ్ ఆఫ్ 1 టర్మ్స్ ఇక్కడ ఏమవుతుంది, నాకు 1 రావాలి. ఈ 4 ఆప్షన్స్ లో నేను 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, 1/2 వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏమొచ్చింది, 6 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఏమొచ్చింది, 2 వచ్చింది. సో ఫైనల్ గా థర్డ్ దాంట్లో మాత్రం ఆప్షన్ ఏమొచ్చింది, సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ కూడా 1. సో దట్ ఇది మనం యూస్ చేసి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో నీకు ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది నీకు పక్కాగా యూజ్ అవుతుంది.